ఆపరేషన్ కగార్ కు బ్రేక్ పడింది. కర్రెగుట్టలో ఆపరేషన్ నిలిపివేశారు. కర్రెగుట్టల నుంచి బలగాలు వెనుతిరిగాయి. క్యాంపులకు చేరుకుంటున్న డిఆర్జీ, ఎస్పీఎఫ్, C-60 బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఆపరేషన్ సింధూరులో పాల్గొన్నారని ఆర్మీ చీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు అడవుల నుంచి బయలుదేరాయి. ములుగు జిల్లా వెంకటాపురం తాత్కాలిక క్యాంపు స్థావరాన్ని ఖాళీ చేస్తున్నాయి బలగాలు. అలుపాక, పాలెం, ముకునూరు వంటి బలగాలు బయలుదేరాయి. వాయుసేనకు సంబంధించిన చాపర్లు సైతం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ కగార్ కు బ్రేక్ పడినట్లుగా సమాచారం. అలాగే కర్రెగుట్టలో ఆపరేషన్ నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆపరేషన్ కగార్ కు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని బలగాలు వెనుతిరిగినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే 18 రోజులుగా జరిగినటువంటి ఆపరేషన్ కర్రెగుట్టలు అని చెప్పొచ్చు. ఏదైతే కర్రెగుట్టల్లో మొత్తంగా భద్రతా బలగాలు చుట్టూ కూడా వేలాది మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసినటువంటి కర్రెగుట్టల ప్రాంతంలో మందుపాత్రలు పేల్చాం. అక్కడికి రావద్దన్న నేపథ్యంలో మొత్తంగా జవాన్లంతా కూడా దీనిపైన ఛత్తీస్గఢ్ యంత్రాంగం కావచ్చు, ఇటువైపు మొత్తంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా దీనిపై దృష్టి సారించింది. బాంబులు నిర్వహణ చేస్తూ కూడా 18 రోజులు కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగించింది. అయితే తాజాగా ఏదైతే మావోయిస్టు పార్టీ ఏదైతే గత రోజున ఒక జగన్ పేరుతో మావోయిస్టు కేంద్ర ఏదైతే మావోయిస్టు పార్టీ తరపు నుంచి కూడా ఒక లేఖ విడుదలైంది. మొత్తంగా ఒక 6 నెలల కాల్పుల విరమణకు వారు సిద్ధపడుతున్నట్టు కూడా ఒక లెక్క విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఏదైతే దేశ భద్రతా దృష్ట్యా ఏదైతే పహల్గాం ఘటనకు సంబంధించి 26 మంది పర్యాటకులు ఏదైతే ఉగ్రదాడులు చేశారో ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ మొత్తంగా ప్రతిఘటన దాడులకు అయితే భారత్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క ఉగ్రదాడికి మొత్తం యావత్తు భారతదేశం కూడా మండిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పాక్ గట్టి నీటైనటువంటి సమాధానం చెప్పే దిశగా ప్రధాని మోదీ అటువైపు మొత్తం త్రివిధ దళాలు కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఆపరేషన్ సింధూర్. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న జరిగినటువంటి నుంచి ఇప్పటి వరకు కూడా 3 రోజులుగా ఆ పరిస్థితి పరిణామాలు మనకు తెలుసు. LOC బార్డర్ లో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా దేశ భద్రత దృష్ట్యా అదేవిధంగా ఏదైతే దేశ అంతర్గతంగా కూడా ఉన్నటువంటి ఈ యొక్క బలగాలు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అక్కడికి LOCలో ఈ యొక్క బలగాలు చేరాల్సినటువంటి పరిస్థితి, చేరి అక్కడ సేవలు అందించాల్సినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం చూడొచ్చు అటువంటి పూంచే దాడులు కావచ్చు, మొత్తంగా ఏదైతే దాయాది దేశం అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ మొత్తంగా మనం మొదటి నుంచి కూడా చూస్తూ వచ్చాం. ఇక్కడ ఏదైతే పహల్గాం దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఆడబిడ్డల అక్కడ కట్టుబట్టును చూస్తూ అటు మరోవైపు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను వ్యవస్థలను చేసి కూడా హిందువులు అని చెప్పి దాడి చేసి చంపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారత్ ఒక ధీటైనటువంటి సమాధానం చెప్పే దిశగా ఈ సింధూర్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా దేశం అంతా కూడా ఆ మాక్ డ్రిల్స్ మొదలు పెట్టారు. ఏదైతే మనం యుద్ధానికి సిద్ధమైన యుద్ధం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మనం ఏదైతే శ్రీనగర్, జమ్మూ, పూంచ్,
సెక్టార్లలో కూడా పాక్ డ్రోన్లతోటి అటువైపు వైమానిక దాడులు చేస్తున్న నేపథ్యంలో దేశమైనటువంటి భద్రతా బలగాలు మన భద్రతా బలగాలు అలర్ట్ ఇప్పటికే ఎదురిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దేశ అంతర్గతంలో ఉన్నటువంటి ఏదైతే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బలగాలు కూడా అక్కడికి వెలువసి బార్డర్కి వెళ్లి సేవలు అందించేటటువంటి పరిస్థితి ఉంది. సేవలు అందించాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక ఆర్మీ చీఫ్ నుంచి కూడా ఒక పిలుపు వచ్చినట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మన వైపు ఒకసారి చూడొచ్చు, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోనే ఏదైతే బీజాపూర్ జిల్లా పరిసర ప్రాంతంలోనే ఏదైతే పూజారి కాంకేర్ కరిగుట్టల్లో గత 18 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి మందుపాత్రలు నిర్వీర్యం చేసే దిశగా అటువైపు అమాయక ప్రజలు రావద్దని చెప్పని ఏదైతే మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా బచావో కరిగుట్టలు ఒక ఆపరేషన్ అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి 9,000 మంది అక్కడ 20,000 మంది కూడా భద్రతా బలంగా చేరుకొని అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే బార్డర్ లో మన సరిహద్దు ప్రాంతంలో ఏదైతే దాయాది దేశంతో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో దాయాది దేశం యొక్క దాడుల నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ నుండి బలగాలు కూడా అక్కడ చేరుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ చేరుకుని వారి దీటైన సమాధానం చెప్పే అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఇక్కడ మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అటు ములుగు జిల్లా, అటువైపు ఛత్తీస్గఢ్ బీజాపూర్ కాంకేరు జిల్లాలోని గరిగుట్టల చుట్టుప్రక్కల ఉన్నటువంటి క్యాంపులు కావచ్చు, అటువైపు తాత్కాలిక ఏర్పాటు చేసినటువంటి క్యాంపులు కావచ్చు, వాటిలో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి బలగాలు కావచ్చు, అటువైపు C60 టీమ్స్ కావచ్చు, అటువైపు CRPF కావచ్చు, మొత్తంగా కొన్ని బలగాల నుంచి కూడా అక్కడ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత మనకు తెలుస్తూ ఉంది, ఏదైతే వారి ఎఫెక్ట్ అయితే ఈ యొక్క ఆపరేషన్ కగారు తాత్కాలికంగా నిలిపేయడానికి కారణం అనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఆపరేషన్ కగారే కాదు, అటువైపు కరిగుట్టల నుంచి కూడా 9,000 మంది బలగాలు కూడా వెనక్కి తిరిగినట్టు తెలుస్తుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పూజారి కాంకేర్ పరిసరాల నుండి కూడా అక్కడ నుండి నడింపల్లి, పెదుట్లపల్లి కూడా అటు నుంచి కూడా మొత్తంగా బలగాలు వెనుదిరుగుతున్నట్టు ఊసూరు బ్లాక్ చేరుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా మన మరోవైపు ములుగు జిల్లాలోని అటు పామునూరు గుట్టల నుంచి కావచ్చు, ముక్కునూరు గుట్టల నుంచి కావచ్చు, అటువైపు పాలవాగు పరిసరాల్లో వేలాది మంది భద్రతా బలగాలు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి వెనుదిరుగుతున్నటువంటి సమాచారం ఉంటుంది. 9,000 మంది బలగాలు కూడా వెనక్కి రావాలని కూడా బలగాలు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ములుగు జిల్లాలో కూడా ఏదైతే ఒక 18 రోజుల క్రితం ఏదైతే మొదటిసారిగా కరిగుట్టల్లో ఆపరేషన్ మొదలు పెట్టినప్పుడు ఏదైతే బాంబులు నిర్వీర్యం చేయాలి, అమాయక ప్రజలు అటువైపు తిరిగే విధంగా ఎటువంటి గాయాల పాలు కానీ ఇటుగా కాకుండా వారి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి యొక్క ఆపరేషన్ లో భాగంగా కొంత స్థావరాలు కూడా తాత్కాలికమైనటువంటి స్థావరం ఏర్పరచుకొని క్యాంపులు ఏర్పరచుకొని కూడా అక్కడ వైపు నుంచి వాయుసేనకు సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూడా అక్కడ చేసి అక్కడ నుంచి కొంత అక్కడ డ్రోన్లతోటి అక్కడ పరిసర ప్రాంతాలని బాంబులను కూడా గుర్తించే పరిస్థితి, అదే బాంబు స్క్వాడ్లు కూడా వీటన్నిటి కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కేంద్రంలో కూడా ఒక చాపర్ సంబంధించినట్టు కావచ్చు, అటు వాయుసేనకు సంబంధించినటువంటి చాపర్లు కావచ్చు, లేకపోతే హెలికాప్టర్లు కావచ్చు, అటువైపు బలగాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఏదైతే బలగాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా కొన్ని వస్తువులు అవన్నీ కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఆపరేషన్ కగార్కు ఏదైతే వారి ఎఫెక్ట్ అయితే ఒక తగిలిందని మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ఇక్కడ నుంచి బలగాలు వెనుతిరిగి అక్కడ ఏదైతే క్యాంపులకు చేరుకొని మరోవైపు కొంతమంది అక్కడ ఆపరేషన్ ఏదైతే కరిగుట్ట ప్రాంతాల్లో కావచ్చు అప్పుడు కగార్లో కొంతమంది ఉంటారా, లేదు అంటే కొంతమంది ఏదైతే CRPF సంబంధించినటువంటి బలగాలు కావచ్చు అందరూ కూడా ఆర్మీ నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు బయలుదేరతారనేది ఉన్నతాధికారులు ఒక ప్రకటన అయితే వెలువడించాల్సింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ బలగాలు మొత్తంగా యావత్ దేశం కూడా బలగాల మీద మనకు ఏదైతే ఇప్పుడు నేరుగా ఏదైతే పాకిస్తాన్ ఏదైతే ఉందో తన కుహుతులతోటి భారత పౌరులు కావచ్చు, భారతీయులను కావచ్చు భయభ్రాంతులకు గురి చేద్దామని చెప్పని చేస్తున్నటువంటి ఏదైతే ప్రకటనలు కావచ్చు వాటన్నిటి కూడా తిప్పుకొట్టే విధంగా అన్ని కూడా వాయుసేన త్రివిధ దళాలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బలగాలు కూడా పోయి అక్కడికి వెళ్ళి ఏదైతే ఇక్కడ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, ఏదైతే నేరుగా ఎదుర్కొనలేక మనం ఏదైతే S-400 అనేటువంటి ఒక వినూతనమైన ఆకాష్ ఇలాంటి ఏదైతే మిసైల్స్ కావచ్చు వీటిని కూడా అన్నిటిని మేము ధ్వంసం చేసామని చెప్పని దుష్ప్రచారం చేస్తూ వస్తుంది. ఏదైతే సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఇటువంటి వాటిని కూడా నమ్మకుండా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. భారత ప్రజలు మన ఆర్మీ దీటైనటువంటి ఎదురుగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి ఏదైతే చూడొచ్చు రాజస్థాన్ లో కూడా మంచి సెక్టర్ లో కూడా దాడులు జరిగాయి. ఒక అమాయకమైన ప్రజల మీద జనావాసాలు చేస్తుంది. ఇక్కడే మనం చూడొచ్చు పాకిస్తాన్ కుయుతులు, ఈ పాకిస్తాన్ కుయుతులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మొత్తంగా దేశ ప్రజలే కావచ్చు, దేశ ప్రజలతో మనకు మమేకమైనట్టు ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఉంది, ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. రక్షణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఏదైతే ఢిల్లీలో అటువైపు
ఖురైషీ కావచ్చు, గవర్నమెంట్ కి కావచ్చు, అటువైపు దేశ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ఇప్పటికే ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాల నేపథ్యంలో కూడా ఆన్లైన్ ఏదైతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారో, దుష్ప్రచారం చేస్తూనే మొత్తంగా సోషల్ మీడియా యువతను ఒక వాటిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఒక లింక్స్ పంపించేసి వాటిని కూడా దుష్ప్రచారం మన పౌరుల యొక్క సంబంధించినటువంటి డేటాను కూడా దొంగిలిస్తూ, అదేవిధంగా మనం చూడొచ్చు ఏదైతే రక్షణ శాఖ సంబంధించినటువంటి కానీ వీరన్నింటిని కూడా మేము హ్యాక్ చేశామని చెప్పని కూడా హ్యాక్ అని చెప్పని కొన్నింటిని దుష్ప్రచారం చేస్తూ పాకిస్తాన్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మన దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఏఎస్ఐఎం ప్రాంతాల్లోకి వచ్చిందంటే డెఫినెట్ గా ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో చేస్తున్నటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరీ ఖచ్చితమైనటువంటి నిర్ధారణ చేసేటువంటి శక్తి బలం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బలగాలను వెనక్కు తిరిగి ఆర్మీ ఎల్ఓసి బార్డర్కి రావాల్సిందిగా ఆర్మీ చీఫ్ ఒక ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. శశిరేఖ. శ్రీనివాస్, ఆపరేషన్ సింధూర్లో పాల్గొనాలని ఆర్మీ చీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు అడవుల నుంచి బయలుదేరాయి. ఏ బలగాలు బయలుదేరాయి, ఏ బలగాలు వెనుతిరిగాయి? ఇప్పటి వరకు మనకు ఏదైతే ఆపరేషన్ కరిగొట్టలు చేస్తున్నటువంటి ఆపరేషన్ లో అటు డిఆర్జీ, అటు C60 టీమ్స్ కావచ్చు, మొత్తంగా STF బలగాలు అయితే ఉన్నాయి. మరోవైపు మొత్తంగా ఆ పరిసర ఏవైతే బలగాలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ యొక్క ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇది అటవీ ప్రాంతం, మొత్తంగా దండకారంలో ఉన్నటువంటి క్యాంపులు ఉన్నాయి. అయితే ఈ యొక్క డిఆర్జీ టీమ్స్ ఎల్ఓసికి బార్డర్ లోకి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటాయా అనే విషయం అయితే మనకు తెలియాల్సి ఉంది. మొత్తంగా C60 టీమ్స్ కూడా ఇవన్నీ కూడా వీరు క్యాంపులు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే గతంలో మనం చూడొచ్చు, ఇటు పామిడి మొదలుకొని ఇటువైపు గొండం, ఇటు కొన్ని ప్రాంతాల మీద కూడా అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే క్యాంపుల మీద మావోయిస్టులు దాడులు జరిగినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఈ యొక్క డిఆర్జీ, ఇప్పుడు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి BSF సంబంధించినటువంటి కొన్ని ఎన్నో వందలాది మంది, వేలాది మంది టీమ్స్ మన దగ్గర ఉన్నాయి. మొత్తంగా అన్ని యొక్క మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాంపులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా వెనుదిరగాల్సిన అవసరం ఉంది. అటు BSF సంబంధించినవి కావచ్చు, ఇటు ఆర్మీ కావచ్చు, ఏదైతే సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇట్లా STF బలగాలు కూడా అందులో పాల్గొనే అవకాశం ఉంది. కొన్ని బలగాలు ఏవైతే ఉన్నాయో 84 రకాలైనటువంటి 210 బెటాలియన్స్ కాదు, కొన్ని చాలా బెటాలియన్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెటాలియన్ కి 1000 మంది బలగాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని బలగాలంతా కూడా వెనక్కి తిరగాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి క్యాంపులు కావచ్చు, ఆ క్యాంపుల సంరక్షణకు కొంత బలగాలు అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కగార్ ఆపరేషన్ కావచ్చు, ఏదైతే కోంబింగ్ కావచ్చు, ఈ సత్యములు కావచ్చు నిలిపివేయాలని చెప్పి మాత్రం ఈ యొక్క పోలీసులు నిలిపివేసి, అదేవిధంగా వారు క్యాంపుల సంరక్షణ కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి కొంత ప్రభుత్వ ఆస్తులను కాపాడే విధంగా అయితే మావోయిస్టు దాడులు ఆపుతాం అని చెప్పని, అదేవిధంగా కాల్పులో విరమణ చేస్తున్నామని చెప్పినప్పటికీ ఒకవేళ కాల్పులో తెగబడినట్లయితే కనుక ఈ యొక్క ఏదైనా అవకాశం ఉంది అని చెప్పని పోలీసు వర్గాలు భావించిన నేపథ్యంలోనే ఈ యొక్క మీరు అన్నట్లుగా C60 టీమ్స్ కావచ్చు, అటు డిఆర్జీ బలగాలు కావచ్చు, ఇవంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు బలగాలు ఏదైతే క్యాంపు సంరక్షణ నిమిత్తం కావచ్చు, ఏదైతే మావోయిస్ట్ పార్టీ నుంచి వెనక లొంగిపోయి ఈ యొక్క పోలీసు బలగాలు చేరినటువంటి డిఆర్జీ బలగాలు ఇవన్నిటి కూడా అనువనున్న అడవి ప్రాంతం తెలిసినటువంటి ప్రాంతం పరిస్థితి కాబట్టి వారిని యొక్క వినియోగించినటువంటి పరిస్థితి యొక్క ఆపరేషన్ కగర్లో ముఖ్యంగా వీరంతా కూడా వెనుక తిరిగినట్లయితే కనుక క్యాంపుల సంరక్షణ నిమిత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను కావచ్చు కాపాడే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఒకవేళ ఏదైతే ఆర్మీ చీఫ్ నుంచి ఒక ఆర్మీ నుంచి కావచ్చు, అటువైపు ఉన్నతాధికారుల నుంచి కావచ్చు, మొత్తంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బలగాలు కూడా వెనక్కి తిరగాలి అంటే కనుక కొంత టీం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క బలగాలు అయితే వెనక్కి తిరుగుతున్నట్టు తెలుస్తుంది. శశిరేఖ. ఓకే, రైట్. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.